టీమిండియా స్టార్ పేసర్ మన హైదరాబాద్ టీఎస్పీ మహమ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ఆడే దేశాల్లో ఈ ఏడాది అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ను అధిగమించాడు. వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన మ్యాచ్లో సిరాజ్ తొలి స్పెల్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది సిరాజ్ టెస్టులో 7 మ్యాచ్లు ఆడి 31 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ తర్వాత మిచెల్ స్టార్క్ 7 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టగా, షమిట్ జోఫ్రెసర్ 6 మ్యాచ్ల్లో 24, నాథన్ లయన్ 3 మ్యాచ్ల్లో 22, జోష్ టంగ్ 4 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టారు. డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27 సైకిల్లో సిరాజ్ ఇప్పటికే 27 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ డబ్ల్యూటీసీ ఎడిషన్లో సిరాజ్ ఇప్పటికే 2 సార్లు 4 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 2 సార్లు 5 వికెట్ల హాల్ను అందుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో 23 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సిరాజ్ అదే జోరును వెస్టిండీస్తో సిరీస్లోనూ కొనసాగిస్తున్నాడు. టాస్ ఓడి బౌలింగ్కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే తేజ్ నారాయణ్ చంద్రపాల్ను డకౌట్ చేసి ఇక పెవిలియన్కు చేర్చిన సిరాజ్ స్టన్నింగ్ డెలివరీతో ఆ తర్వాత బ్రౌండన్ కింగ్ ని కూడా క్లీన్ బౌల్ చేసి పడేశాడు. ఈ రకంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోయారు. ఆ తర్వాత మన భారత్కు చాలా తక్కువ లక్ష్యం రాగా ఇదంతా కూడా క్రెడిట్ ఒకటి సిరాజ్, మరొకటి బూమ్రా అని చెప్పొచ్చు.